అక్కడ నన్ను ఒక్కసారి ఎటు వచ్చేసిండు, పార్కింగ్ ఎట్లా వేసిండు, ఇండికేటర్ కూడా చేయలేదు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలో ఏమో అర్థం కాదు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. చాలా రోజులు అవుతుంది. వాయిస్ గురించి అయితే కామెంట్ లో పెట్టండి గైస్, స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ April 12th, ఇవాళ నైట్ 2 అవుతుంది టైం. ఇవాళ సండే. చాలా రోజులు అవుతుంది బ్లాగ్ చేయక. దుర్గం చెరువును ఒకటి రాయదుర్గం మెట్రో స్టేషన్ వరకు అట్లా తిరిగేసి వద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏమైతుందో. లెట్స్ గో. సెటప్ అయితే రెడీ అయిపోయింది గైస్. సో మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. మనం స్టార్ట్ అవుదాం అనుకున్న టైం ఇంకా లేట్ అయిపోయింది. ఆల్రెడీ 2:20 దగ్గరకు వస్తుంది. సో లేట్ చేయకుండా తొందరగా స్టార్ట్ అయిపోదాం గైస్. బయట మొత్తం చికెట్ అయిపోయింది గైస్. అందరు పడుకున్న టైంలో మనం లేచి వ్లాగ్ చేస్తున్నాం. నా బండ్లో అయితే పెట్రోల్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ బ్యాంక్ దాకానన్నా వెళ్తుందో వెళ్ళదో చూడాలి. మధ్యలో హ్యాండ్ చేయొద్దు. హీ ఈజ్ అవర్ బ్యూటీ. సో లెట్స్ గో. జై శ్రీరామ్. స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కదా మీరు చెప్పండి గైస్. బండి స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కదా. సాయంత్రం అయితే అసలు స్టార్ట్ కాలేదు, చాలా ట్రై చేసిన. సో లెట్స్ ట్రై. బండి అయితే స్టార్ట్ అవుతలేదు గైస్. దీన్ని బండి స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు ఒకసారి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ చాలా ఇబ్బంది పెట్టింది. మన పైకి ఎక్కియాలంటే మస్తు టాస్క్ అయిపోయింది. అటు ఇటు వేసి పైకి ఎక్కి చూసిన, స్టార్ట్ అయితే చేసిన గైస్. స్కానర్ ఇవ్వను. నువ్వు నిమ్మలం కొట్టు. ఎంత కొడతాను? ఓకే, థ్యాంక్ యూ. మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో. సో ఎప్పటి నుండి అనుకుంటున్నా అయితే ఫైనల్ అయిపోయింది. 550 అయితే కొట్టించిన. ఇప్పటిదాకా వైజర్ ఓపెన్ చేసింది. గాలి ఎట్లా వచ్చిందో తెలియదు. నాకు తెలిసి వాయిస్ ఇప్పుడు క్లియర్ గానే వస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ మై గాడ్, అక్కడ నన్ను ఒక్కసారి ఎటు వచ్చేసిండు, పార్కింగ్ ఎట్లా వేసిండు, ఇండికేటర్ కూడా చేయలేదు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలో ఏమో అర్థం కాదు. సో అనుకున్నట్టు కేబుల్ బ్రిడ్జ్ దాకా వెళ్ళేసి రిటర్న్ అయ్యి వచ్చేద్దాం గైస్. వేరే పని లేదు. చాలా రోజులు మీతో మాట్లాడకని చెప్పేసి లాక్ చేస్తున్నా. ఎందుకో ఇంకో కొంచెం ధైర్యం రావాలి మనకి. ఇలా గ్లౌజ్ కూడా వేసుకోలేదు. పెట్రోల్ మొత్తం అయిపోయింది. నేను లాస్ట్ టైం అప్పుడు పెట్రోల్ ఫ్యూయల్ దొరుకుతలేదు వారి వల్ల అని చెప్పేసానంటే నేను ఫుల్ ట్యాంక్ చెప్పించి పెట్టిన గైస్. అరౌండ్ 500 కిలోమీటర్స్ వచ్చింది మనకి. తర్వాత అయిపోయింది. అది కూడా ఇవాళ కరెక్ట్ రూమ్కి వచ్చినాక అయిపోయింది. ఆఫీస్ నుండి నేను ఈవినింగ్ కొట్టిద్దామని ట్రై చేసిన. బట్ ఎందుకు రేపు ఎట్లయినా మళ్ళీ ఇటోకి వెళ్తూనే ఉంటాం కదా. టైం 2:30 అవుతుంది. మన లాస్ట్ 2 వీడియోలు షూట్ చేసింది నేను 20th March చేసిన. సో ఆ రోజు నుండి ఈ రోజుకి ఇవాళ April 12th 22 days అవుతుంది. 22 days లో అసలు ఒక్క రైడ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ మనకు అంత టైం దొరకలేదు. సో కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తేనే మనం యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ గ్రో అవుతాం. లైట్ ఏంది అట్లా సడన్ గా ఆఫ్ అయింది. లైట్ సడన్ గా ఆఫ్ అయ్యి వచ్చింది కాదు. అదే రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తేనే యూట్యూబ్ లో కన్సిస్టెంట్ ఉంటేనే మంచిగా గ్రోత్ వస్తుంది. లేదంటే అంత గ్రోత్ రాదు మనకి. సో కన్సిస్టెంట్ కోసం ఖచ్చితంగా వ్లాగ్ చేయాలి రెగ్యులర్ గా. బట్ ఏంటంటే కొంచెం ధైర్యం సరిపోవట్లేదు వ్లాగ్ చేద్దామని అంటే. సో మనకు కూడా ఎప్పుడైనా కొత్త ఒక థాట్ వచ్చినప్పుడు మనం కూడా స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం. ఒక కొత్త థాట్, ఏదైనా ఒక కొత్త థాట్. రెగ్యులర్ గా చూపించిందే హైటెక్ సిటీ, చూపించిందే దుర్గం చెరువు, చూపించిందే నానగ్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, ఇవి కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం హైదరాబాద్ లో. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:34 అవుతుంది టైం. ఇంకా ఇంతమంది
చూడండి guys, అసలు హైదరాబాద్ అసలు నైట్ టైం వ్యూ హైలైట్ ఉంటుంది. హైదరాబాద్ చూడాలంటే నైట్ లోనే చూడాలి. ఎంత పీస్ఫుల్ ఉంటది, ఎంత ప్రశాంతంగా ఉంటది, ఎంత బ్యూటిఫుల్ ఉంటది. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఇప్పుడు ఎక్కువ దూరం పోయేంత లేదు. ఒకసారి ట్రై చేద్దాం, అల్లు అర్జున్ అన్న వాళ్ళ ఇంటి దాకా వేసేద్దాం. సో సడన్ ప్లాన్ ఇది మనకి. ఓకే రైట్, అటు 8 వచ్చేసినాం. సో ఇదంతా సడన్ ప్లాన్ మనకి. అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళేసి వద్దాం. ఈ టైంకి అది ఎవరు మేలుకతోటి ఉండరు, అందరూ పడుకునే ఉంటారు. బట్ సడన్ ప్లాన్ మనకి ఇది. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాం అనుకున్నాం. బర్త్డే సెలబ్రేషన్ చాలా మంది ఫ్యాన్స్ వెళ్తారు కదా, సో అలా మనం కూడా వెళ్దాం అనుకున్నాం. మనకు కూడా ఫేవరెట్ యాక్టర్ కాబట్టి. బట్ ఏంటంటే అది కూడా మనకు టైం సరిపోలేదు. సో అందుకని చెప్పి నేను వెళ్ళలేకపోయినా. వాయిస్ గురించి అయితే కామెంట్ లో పెట్టండి గైస్. అసలు వాయిస్ ఎట్లా వస్తుంది, క్లారిటీ ఉన్నదా, ఇంత ముందు లెక్క ఉన్నదా? ఎందుకంటే నేను పెద్ద చేంజ్ చేసింది ఏం లేదు, ఓన్లీ డెడ్ క్యాట్ యాడ్ చేసి కొంచెం మంచి ప్లేస్ లో మైక్ ని ప్లేస్ చేసిన. దానివల్ల మన వాయిస్ ఇంప్రూవ్ అయిందా, లేదంటే మళ్ళీ అట్లనే గజగజ అని వస్తుందా అని చెప్పేసి ఒక డౌట్. క్లారిటీ వస్తే పర్లేదు. వైర్లెస్ మైక్ తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు అది మన బడ్జెట్ కాదు. తీసుకుంటే మంచిగా తీసుకోవాలి. నార్మల్ ఆల్టు ఫాల్తు తీసుకొని మళ్ళీ కొద్ది రోజులు వాడుకొని ఖరాబ్ అయినాక మనం ఏం బీగలేం దాన్ని. తీసుకునేది మంచిగా తీసుకుంటే అయిపోతుంది. ఇంకొద్ది రోజులు ఆగి. ఇక్కడ నుండి లెఫ్ట్. గెస్ చేయండి ఉంటారా ఉండడా? అఫ్ కోర్స్ ఈ టైంలో పడుకొని ఉంటారు, ఎవరు కనబడరు. నాకు 2-3 టైమ్స్ నైట్ 3 o'clock 2:30 అట్లే కనబడ్డాడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 to 3 అవుతుంది కదా. సో మేబీ కనిపించచ్చు. సడన్ ప్లాన్ కదా, ఒకసారి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళేసి పోదామని చెప్పి. ఇక్కడ బన్నీ అన్న ఇంటి ముందటనే కొంతమంది ఆగి ఫొటోస్ దిగుతున్నట్టున్నారు. ఎప్పటికీ నేను ఎవ్రీ టైం చూస్తూనే ఉన్నా, ఇక్కడికి వస్తారు, ఫొటోస్ దిగుతారు, పోతారు. లైక్ మన లెక్కనే మనం చూడడానికి వస్తాం, వాళ్ళు వచ్చి ఇంటి ముందట ఫోటో దిగిపోవడానికి వస్తారు. బ్యాక్ టు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళేసి అక్కడ నుండి ఒకసారి ఐటీ కారిడార్ దగ్గరికి వెళ్దాం. ఐటీ కారిడార్ దగ్గర సాటర్డే నైట్స్ మంచి స్టంట్స్ జరుగుతాయి. ఒకసారి ఆ స్టంట్స్ చూసేసి రూమ్ కి. డే మొత్తం ఒకరోజు ట్రావెల్ చేసి అదే రోజు కుదిరితే కొంచెం ఈవినింగ్ అట్లా రెస్ట్ చేసుకొని ఒకసారి నైట్ 12-1-2 అట్లా ఒకసారి బయటకు రండి. అసలు పీస్ అంటే ఏంటో మీకే అర్థమవుతుంది. ఐటీ కారిడార్స్ లైక్ కేబుల్ బ్రిడ్జ్ కానీ, రాయదుర్గ మెట్రో స్టేషన్ నియర్ బై కానీ, నానకరం కూడా కానీ, ఐటీ కారిడార్స్ ఎంత ప్రశాంతంగా ఉంటాయి అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. డేలో ఈ ట్రాఫిక్ వల్ల ఎంత పిచ్చి లేచి ఉంటుందో ఇప్పుడు అంతా పీస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇక్కడ. మీ అందరికి తెలిసే ఉంటది. మళ్ళీ నేను అంత టాకటివ్ పర్సన్ కాదు. టాకటివ్ పర్సన్ ఎట్లుంటారంటే లైక్ ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, మనం అట్లా మాట్లాడలేకపోతున్నాం. అదే మనకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఫస్ట్ మోటో బ్లాగ్ లో కావాల్సింది మెయిన్ పాయింట్ అదే. ఓ నైస్, ఏం దిగుతున్నారు రయ్యా ఫోటోలు. ఏం మాట్లాడుకుంటున్నాం. సో మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే, మనం అంత మాట్లాడలేం, అంత టాకటివ్ పర్సన్ కాదు. మనం నేర్చుకుందాం మాట్లాడడానికి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే ఎస్ టీ హబ్ దగ్గరికి. టీ హబ్ దగ్గర ఇప్పుడు కేఫ్ రైడర్స్ అందరు చాలా తగ్గిపోయారు, ఎవరు అక్కడ అంత రైడింగ్ చేయట్లేదు. కానీ కేఫ్ నిలోఫర్ వడక ముందు అసలు మొత్తం స్టంట్లు చేస్తుండే. సాటర్డే నైట్ అయిందనంటే 9, 10, 11, 12 ఆ టైం అయిందంటే మంచిగా వచ్చి వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తుండే. స్టంట్ల మీద స్టంట్లు చేస్తారు అందరూ. ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అది స్పాట్ పోలీసు వాళ్ళు రౌండ్ స్టార్ట్ చేస్తున్నారు. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش కొట్టారు కదా. ఐ హోప్ మనల్ని అయితే ఏం గుంజి కొట్టారు అనుకుంటున్నా గాయ్స్. ఎందుకంటే మనం వచ్చింది చిల్లర స్టేనికి కాదు, మన రైడింగ్ మనం చేసుకోం మోనీకి. ఓ మై గాడ్, تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك حيل خليك شديد عطني رقصة الفريسة زيد. ఇదే మన టీ హబ్. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనల్ని ఎవరు ఏం చేయరని కాదు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేస్తారు పోలీసు వాళ్ళు. మనం చిల్లర కథలు తెగకుండా పోవాలి ఇష్టం అంతే. కేఫ్ నీలోఫర్ ఇక్కడ కూడా స్టన్స్ స్టార్ట్ అయితే అందరూ వెయిటింగ్ ఫర్ స్టన్స్ అనుకుంటాం. You ain't stopping me
step aside, motherfucker. I said 23 over 9. ఆటో ఉన్న లైక్ నైట్ మొత్తం రెస్ట్ అనుకుంటే ఇక్కడ. You just set me free, VIP walking easily, but so casually. No PG, not the mentally, that's a guarantee. Talk to me, numbers never lie, add it up, that's me. ఉకుసా రుహినో కెఫే ఇక్కడే ఉంటుంది గైస్. కేఫ్ నీలోఫర్ రోడ్ అటు సైడ్ ఉంటుంది, ఉకుసా రుహినో ఇటు సైడ్ ఉంటుంది. ఎంతైనా హైదరాబాద్ అంటే హైదరాబాద్ guys. ఎంత పీస్ఫుల్ ఉంది అసలు రైడ్. అసలు వీకెండ్ కానీ ఏ డే కానీ నైట్ అయిందంటే అసలు ఎంత మంచిగా బయటకు వస్తారు అందరూ. ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్, జస్ట్ ఒక్కసారి అట్లా మీతో ఇంటరాక్ట్ అవుదామని చెప్పి బయటికి వేసి వస్తున్నా. సో ఐటీ కారిడార్స్ అయితే చూసే ఉంటారు మీరు చాలా మంది, చూడని వాళ్ళకి కొంచెం కొంచెం చూపించిన, మళ్ళీ ఎప్పుడైనా మంచిగా చూపిస్తా. మన బజాజ్ పల్సర్ ని ఇది తీసుకొని అరౌండ్ 2 years 2 months అవుతుంది. దీని ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫుల్ రివ్యూ ఒక కంప్లీట్ బ్లాగ్ లో చేస్తా. నాకు దీంట్లో బాగా నచ్చేది ఇనిషియల్ పికప్. అసలు టార్క్ ఎంత బాగుంటది అంటే నీకు మంచి సిటీలో లైక్ ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు సిగ్నల్ వడంగానే అసలు ఎంత ఫాస్ట్ మూవ్ అవుతుంది అని అంటే అంత ఫాస్ట్ మూవ్ అవుతుంది. ఆ టార్క్ ని బేస్ చేసుకుని ఉంటాయి గైస్. డిహెచ్పి అనేది పవర్, అది టార్క్ అని అంటే లైక్ మన ఇనిషియల్ పికప్ అది లైక్ పుల్ చేయడానికి యూజ్ అవుతుంది, పుష్ చేయడానికి. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను కూడా మంచి ఒక షార్ట్ వీడియోలో కానీ ఒక ఫుల్ వీడియోలో కానీ మీకు కంప్లీట్ గా చెప్తా గాయ్స్. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం టైం సరిపోగా నేను అసలు వ్లాగ్ చేయట్లేదు, టైం తీసుకొని నేను వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వ్లాగ్ ఇంత తొందరగా అయిపోతా అని చెప్పి నేను అనుకోలేదు. ఈ నైట్ వెళ్ళి అమ్మగారు ఒక ఛాయ్ తాగి వస్తే ఎంత బాగుంటది. ఛాయ్ తాగి వస్తే నిద్ర పట్టదు మనకి. సో చలో రూమ్ కూడా వచ్చేసిన గైస్. టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. సో 1 hour అయితే మనం బయటికి వచ్చినాం. ఇప్పుడే మనం బ్లాగ్ స్టార్ట్ చేసినాం కదా, చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి. మనం డైరెక్ట్ కెమెరా పట్టుకొని పబ్లిక్ లో రైడ్ చేయాలి, దాన్నే ధైర్యం అని అంటారు. సో అలాంటి ధైర్యం, అలాంటి కాన్ఫిడెన్స్ మనకు కూడా రావాలి త్వరలో. సో ఈ వీడియో అయితే ఇంతే. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అండ్ కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.